ఈ రోజు 11కు పడిపోయినా కూడా ఇంకా వాళ్ళ స్ట్రాటజీ మారలేదు కాబట్టి మార్చుకుంటే కొంచెం భవిష్యత్తులో ఒకటన్నా మిగులుతూ లేదా సున్నాతో మిగిలిపోతారని చెప్పని తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏపీలో ఎక్కడ చూసుకున్నా కానీ హిందువుల దేవాలయాల మీద కానీ విగ్రహాల మీద దాడులు ఎక్కువ జరిగాయి. విగ్రహాలు తగలబెట్టడంతో సహా ఎప్పుడూ జరగని విధంగా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా జరగనివి కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఎందుకు జరిగాయి అంటారు? ఇది ఖచ్చితంగా హిందువులని ఆగదొక్కడానికి ఇది ఒక భాగం అంటారా? ఖచ్చితంగా మీరు 150 పైచీలకు పైన హిందూ దేవతల మీద దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రథాలు తగలబెట్టవచ్చు, రాముల వారి అసలు అది నేను నోట్తో కూడా నేను చెప్పలేను. సో ఆ స్థాయిగా ఒక హనుమాన్ చెయ్యి ఇరిగిపోతే చెయ్యే కదా ఏం పోయింది అని మాట్లాడే విధానం అవ్వచ్చు. ఇవన్నీ కూడా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నప్పటికీ కూడా దాంట్లో అతను ఒక పైచాచిక ఆనందం పొందాడు. అంటే నేను ఇందా నుంచి చెప్తుంది అదే, అతనికి ఒక సైకోయిజం ఏంటి అంటే బలవంతం మత మార్పిడులు చేయడం కూడా మీరు గమనించారు. గత ప్రభుత్వంలో బలవంతం మత మార్పిడులు జరిగినాయి. అలానే హిందూ దేవాలయాల మీద అంటే ఈ రెండింటికి కంపారిజన్ ఏంటంటే తన మతాన్ని తను బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి, పైకి పెంచుకోవాలి, హిందువులందరినీ కూడా నాశనం చేయాలి అనే ఉద్దేశంతోనే అతను అది చేశాడు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పింది ఒకటే, మన మతాన్ని మనం ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలని. ఆ గౌరవం ఎక్కడ ఉంది? ఎక్కడ హిందూ యొక్క మనోభావాలు అతను గౌరవించాడు. గౌరవించే లెక్క అయితే ఇలాంటి అంశాలు బయటకు వచ్చినప్పుడు కనీస బాధ్యత లేకుండా, కనీసం భయం లేకుండా, అంటే భగవంత్ శ్రీవారితో పెట్టుకుంటే ఎలా ఉంటది, తన తండ్రి విషయంలో చూశాడు. ఏమైపోయారు తునాతునకులు, కనీసం మొక్క కూడా దొరకలేదు. అది తెలిసి కూడా ఈ రోజు ఇతను ఏ రకంగా చేస్తున్నాడు అంటే అతనికి అసలు హిందూ ఒక మతం మీద కానీ హిందువుల మీద గౌరవం లేదు.